మనందరికీ ఇతరులు చేసినవి చూడటం, ఆస్వాదించడం చాలా ఇష్టం. సినిమాలు, పాటలు, ఆటలు ఇలా ఎన్నో. కాని ఎప్పుడూ చూసేవాళ్లుగానే ఉండిపోవాలా? లేక మనమే సృష్టికర్తలుగా మాడొచ్చా? ఈరోజు ఈ శక్తివంతమైన ఆలోచన గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి, మనలో చాలామంది జీవితాలు ఎలా నడుస్తాయి? ఇతరులు చేసిన వాటిని ఎంజాయ్ చేయడం చుట్టూనే కదా. అది మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఆనందాన్నిస్తుంది. నిజానికి ఇది మన కల్చర్లో ఒక మామూలు విషయమైపోయింది. ఒక్కసారి ఆలోచించి చూడండి, ఎవరో తీసిన సినిమాల్లో, సీరియల్స్లో అలా మునిగిపోతాం. వాళ్ళు ఆడే గేమ్స్ చూసి అరిచేస్తాం, ఎగ్జైట్ అయిపోతాం. ఇవన్నీ మన లైఫ్లో ఒక పార్ట్. కాని ఎప్పుడూ ఇలా చూస్తూ ఉండిపోవడం వల్ల మనం నిజంగా ఏదైనా కోల్పోతున్నామా? అయితే ఒక్క నిమిషం, ఇలా కేవలం చూసేవాళ్లుగా ఉండిపోవడానికి మనం చెల్లిస్తున్న అసలు ధర ఏంటి? ఈ సౌకర్యం వెనక ఒక చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న దాగి ఉంది. అవును, ఏమీ చేయకుండా ఖాళీగా చూస్తూ ఉండటం వెనక ఒక పెద్ద హెచ్చరికుంది. దాని పర్యవసనమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు వినండి, ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. వేరొకరి ఆట చూస్తే మిడిల్ క్లాస్లోనే మిగిలిపోతారు. ఒక్క క్షణం ఆగి ఈ వాక్యం లోతు గురించి ఆలోచిద్దాం. ఇది కేవలం డబ్బు గురించే కాదు, మన పొటెన్షియల్ గురించి, మన సామర్థ్యం గురించి. ఇదేనండి స్పెక్టేటర్ ట్రాప్ అంటే ప్రేక్షకుల ఉచ్చు. ఇదొక రకమైన వలలాంటిది. ఇందులో మనం ఇరుక్కుపోతే ఇతరుల సక్సెస్ని చూస్తూ మన సొంత టాలెంట్ని, మన క్రియేటివిటీని మర్చిపోతాం. ఇది మనల్ని ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఆపేస్తుంది. సరే, బాగుంది. మరి ఈ ట్రాప్ నుంచి బయటపడటం ఎలా? దానికి సమాధానమే ద ప్లేయర్స్ షిఫ్ట్. అంటే కేవలం వినియోగించేవాళ్లలా కాకుండా సృష్టించేవాళ్లుగా మారడం. ఇక్కడ మన ముందు రెండు దారులు చాలా క్లియర్గా కనబడుతున్నాయి కదా. ఒక దారి ఏంటంటే ఇతరుల ఆట చూస్తూ మిడిల్ క్లాస్ లైఫ్తో సరిపెట్టుకోవడం. ఇక రెండో దారి ఏంటంటే మన సొంత ఆట మొదలుపెట్టి ఈ ప్రపంచం కోసం మనమే ఏదైనా క్రియేట్ చేయడం. నీ ఆట ప్రపంచానికి అయిపోతుంది. ఎంత స్ఫూర్తిదాయకమైన పిలుపుగదా ఇది! దీనర్థం ఏంటంటే మనం ఏదైనా సృష్టించడం ప్రారంభిస్తే దాని ప్రభావం కేవలం మనవరకే ఉండదు, అది ప్రపంచానికి చేరుతుంది. మరి ఈ మార్పు ఎలా తీసుకురావాలి? దీనికి ఒక 3 సింపుల్ స్టెప్సున్నాయి. ఫస్ట్, మన గేమేంటో కనిపెట్టాలి. అంటే మన ప్యాషనేంటి, మన స్కిల్ ఏంటి, మన బిజినెస్ ఐడియా ఏంటి అనేది. సెకండ్, ఆడటం మొదలుపెట్టాలి. ఏదో ఒకటి సృష్టించడానికి ఒక చిన్న అడుగు ముందుకేయాలి. ఇక మూడోది, దాన్ని ప్రపంచంతో పంచుకోవాలి. మనం చేసిందాన్ని బయటపెట్టి నలుగురికి చూపించాలి. సో అసలు మన ఆట ఏంటి? ఈ ప్రశ్న గురించి ఇప్పుడు కొంచెం లోతుగా ఆలోచిద్దాం. అసలు ఈ గేమ్ అంటే ఏంటి? అది ఏదైనా కావచ్చు. ఒక చిన్న బిజినెస్ కావచ్చు, ఒక ఆర్ట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, లేదా మనకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ను క్రియేట్ చేసుకోవడం కావచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే ఆ సృష్టించే ప్రాసెస్. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక శక్తివంతమైన ప్రశ్నను ఉంచుతుంది. ఇది కేవలం ఒక ముగింపు కాదు, మనందరికీ ఇది ఒక ఛాలెంజ్. ప్రపంచం చూట్టానికి మనం ఏం సృష్టిస్తున్నాం? ఈ ప్రశ్న గురించి తప్పకుండా ఆలోచించాలి.